ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు. ఒక కొత్త భయంకరం అంటే ఆ టెస్టులు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ అందరికీ. బ్లడ్ ఇన్ఫెక్షన్, ఇది ఎప్పుడు మనకి వినబడేది కాదు. ఇప్పుడు ఎవరికి టెస్ట్ చేసినా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా కూడా జ్వరం రాగానే బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటున్నారు. మరి అది ఎందుకు మా వైరస్ మరి ప్రజల్లో వస్తుందో తెలియదు, కానీ మరి చాలా భయంకరమైనటువంటి ఆందోళన కలిగిస్తూ ఉంది. ఏది ఏమైనా దేవుని మహా ఉచితమైన కృపలో మనందరం కాపాడబడి ప్రతి రాత్రి శిలువ జ్ఞాన కొడుకుల్లో పాలు పొందే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. రాత్రి మనం ప్రార్థించాం కరుపోతు కృష్ణమూర్తి గారి కొరకు. మరి ఉదయకాలం మధ్యాహ్నం స్టంట్ వేయటం జరిగింది. ఆ దేవుని కృప వల్ల అది సక్సెస్ అయింది. అబ్జర్వేషన్లో ఏసీలు ఉన్నారట. దేవుడు ఆ యొక్క సహోదరునికి మంచి ఆరోగ్యం ఇచ్చి త్వరగా కోలుకొని గృహానికి వచ్చేలాగా అందరూ మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడు ఆయన అలాగ అవుతాడని ఎవరు ఊహించలేదు. ఎప్పుడు ఆ విధంగా మంచం మీద ఆయన లేడు కూడా. ఏ రోజు చూసిన ఆదివారం అయినా మందిరానికి రండి అంటే బాబు గేదెలు అనేవాడు. మరి ఈరోజు ఆ పరిస్థితికి ఆయన గురవటం. కానీ దేవుడు చాలా ఆశ్చర్యకరుడు. నిజానికి ఆ పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు మరణము నుంచి దేవుడు ఆయన తప్పించి ఈ రోజుకి దేవుడు ఆరోగ్యంగా ఇచ్చాడు. అది కేవలం దేవుని కృప మాత్రమే. దయచేసి ఆయన కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సాయంకాలపు వేళ ప్రభు యొక్క సన్నిధిలో మనందరం కలిసి చక్కగా ఆ ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. మరి పాటలు, అలాగే ప్రార్థనలో, అలాగే విజ్ఞాపన ప్రార్థనలో ప్రభు మనకెంతో సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడానికి మరి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకున్నాం. ఏంటి అని అంటే చాలా భయంకరమైనటువంటి దినములు రాబోతున్నాయని. చీకటి సూర్యుని కమ్మబోతుంది, చంద్రుడు కాంతినివ్వడని. ఇటువంటి భయంకరమైన దినాలు మన ముందున్నాయి. వాటన్నిటిలోంచి గొప్ప విడుదల దేవుడు మనకిచ్చి ఆ రాకడకు ఆయత్తపడే సిద్ధపాటు దేవుడు మనకివ్వాలని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 60వ వచనం నుండి 65వ వచనం దాకా ఈ రాత్రి వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమయో చెప్పవా? వీరు నీ మీద పలుకున్న సాక్ష్యమేమని యేసును అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమయో చెప్పక ఊరకుండెను. ప్రధాన యాజకుడు, పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని అడుగగా యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని, మనకింక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కరా? మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి
ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగరి. ఒంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులు ఎదుట నిలబడినప్పుడు ప్రధాన యాజకుడు వారిని అడుగుది ఏంటంటే, వీళ్ళు నీ మీద అనేకమైన సాక్ష్యాలు చెప్తున్నారు, మరి నీవు నిలిచి ఉన్నావు కానీ నోరు వెప్పకుండా మౌనంగా ఉన్నావు, ఉత్తరం ఏమీ చెప్పట్లేదు ఏంటి అని అడిగారు. ఆయన ఏమీ మాట్లాడలేదట. మళ్ళా ఆయన ఏమంటున్నాడు తెలుసా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని యేసును అడిగాడట. దానికి ఏమి ఆయన ఉత్తరం ఇవ్వలేదట. తిరిగి ప్రధాన యాజకుడు అన్నాడు, నువ్వు పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువా, నీవేనా అని అడిగాడట. అవును నేనే అని యేసు ప్రభువు చెప్పారట. ఎప్పుడైతే అవును నేనే అన్నారో వెంటనే ప్రధాన యాజకుడు అంటున్నాడు తన వస్త్రములు చింపుకొని, మనకిక సాక్షులతో పని ఏమీ లేదు, ఈయన దేవదూషణ చేశాడు గనుక ఈయన నిజంగా మరణానికి పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేశారట. ఇంతకీ యేసు క్రీస్తు ప్రభువారు ఎవరి కుమారుడు? ఈ రాత్రి మన వాక్యాన్ని జ్ఞానం చేస్తే, ఆయన దేవుని కుమారుడై ఉండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో రాయబడ్డటువంటి మాటలు మనం చూస్తే ఆయన చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. దేవుని కుమారుడై ఉండి విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన్ను తానే ఏం చేసుకున్నారట? రిక్తునిగా చేసుకుని శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను ఏం చేసుకున్నాడట? తగ్గించుకున్నాడని రాయబడుతుంది. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు యేసు మరి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏ పోలికగా పుట్టాడో? మనుషుని పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారట. కానీ ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. ఈయన దేవుని కుమారుడు అనేటువంటి సత్యాన్ని ఆనాటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలైన వారు ఎరగలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? ఆయన యేసేపు కుమారుడని, వడ్రంగి వాని కొడుకని వాళ్ళు కాన్ఫిడెంట్, నమ్మకం. అందుకే ఈయన పలానోడు కాదా, ఈయన వడ్రంగి కొడుకు కాదా, ఈయన మరియా కొడుకు కాదా, ఈయన పలాన కాదని చెప్పి అనేక సందర్భాల్లో ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన గురించి చెప్పుకునేవారు. ఈ రాత్రి కూడా చదివినటువంటి భాగంలో మనం చూస్తే ప్రధాన యాజకుడు అంటున్నాడు, ఇక సాక్షులతో మనకి పనేముంది, ఈయన పరమాత్మని కుమారుని అని చెప్పుకుంటున్నాడు అంటున్నారు. అంటే ఆయన చెప్పేది సత్యం. ఆయన ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడై ఉండి మనుషుని పోలికగా పుట్టి ఏం ధరించుకున్నాడు? ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. కానీ ఆయనను లోకం ఏమవ్వలేదు తెలుసా? ఎరగకుండెను. లోకం ఆయన ఏం చేయింది? దేవుని కుమారుడని ఎరగకున్నది, దేవుని కుమారుడని నమ్మకున్నారు. కానీ ఇక్కడ ప్రధాన యాజకుడు కూడా అంటున్నాడు, ఈయన ఇంక మనకు సాక్షులతో పని లేదు, దేవదూషణ చేశాడు అని. ఆయన యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు ఏం చేయబోతున్నాడు? మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. ఎలాగా? మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుట మీరు చూచెదరని చెప్పాడు. మనుష్య కుమారుడు ఎలాగొస్తాడు? మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూస్తారు. ఒకరోజు అది జరగబోతుంది, కానీ వీళ్ళు దానిని ఎరగకున్నారు.
ఆయన ఉత్తరమేమి చెప్పకున్నాడట. ఉత్తరమేమివ్వా, అడిగేదానికి సమాధానం చెప్పవా, ఇది ప్రశ్నలకి ఆయన ఏమి ఇవ్వలేదట, సమాధానం ఏమి ఇవ్వలేదట. ఎందుకని? మీరు యెషయా గ్రంథం 53 అధ్యాయం దగ్గరికి వస్తే, యెషయా గ్రంథం 53 అధ్యాయం దగ్గరికి వస్తే 7వ వచనం చూడండి. 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను. ఏం తెరవలేదట? అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను. అతడు ఏం తెరవలేదు? నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనుక్కోబడను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడును కదా. ఏం తెరవలేదట? నోరు తెరవలేదు, మౌనం అయిపోయి ఉన్నాడు. ఎందుకని? ఆయన దేవుని కుమారుడు. మానవుల యొక్క పాపములను పరిహరించడానికి, మానవులందరూ దారి తొలగి బొత్తుగా చెడిపోయినటువంటి ప్రజలను సరైన మార్గములో నడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు ఏం తెరవలేదట? నోరు తెరవలేదు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. నోరు తెరవలేదట, దౌర్జన్యము నొందాడట, అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపారట. ఆయనను ఏం తెరవలేదు తెలుసా? ఆయన నోరు తెరవలేదట, మౌనం అయిపోయి ఉన్నాడట. కింద వచ్చినాళ్ళకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏం జరిగిందో తెలుసా? కొందరు ఆయన మీద ఉమ్ము వేశారట, తుడుచుకోలేదట. ఎందుకు ఉమ్ము మూశారని అడగలేదట. నిజంగా దేవుని కుమారుడు కనుకనే ఉమ్ము ఊసిన వాడు ఆయన ఉండగా కూడా ఆయన ఆ వ్యక్తిని ఏమీ చేయలేదు. అదే వడ్రంగోలు కొడుకైతే, యేసేపు కొడుకైతే మొక్కం మీద ఉమ్మూసినోడిని ఏం చేసినాం అంటే, మనం మొక్కం మీద క్యాండర్కి ఇచ్చేవాడని ఊసాడు అనుకోండి, చేయి తీసేస్తాం అంటే, దవడ మీద లెంపగా లాగేస్తాం. కానీ యేసు ఆ ఊసినోడిని ఏమీ అనలేదు, ఆయన మౌని అయి ఉన్నాడట. ఇంకా ఏం చేశారట? మొక్కం మీద ముసుగేశారట. ముసుగేసి పిడిగుద్దులు గుద్ది, నిన్ను ఎవరు గుద్దారో, నిన్ను ఎవరు కొట్టారో, నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రవచించని చెప్పి ప్రవచనాన్ని కోరారట. అయినా ఆయన మాట్లాడలేదట. బంట్రోతులు వచ్చి ఆయన అరిచేతులతో కొట్టారట, అయినా మాట్లాడలేదట. కారణం, యెషయా గ్రంథంలో మనం చదివినటువంటి భాగం ప్రకారంగా చూస్తే, వదకు తేబడిన గొర్రె వల్లే ఏమైపోయాడు తెలుసా? మౌనమైపోయాడు. మౌనమైపోయాడు. ఆయన ఎందుకు అలా చేశాడు అని అంటే, పై వచనాలు చూస్తే ప్రజలందరూ దారి తొలగి బొత్తుగా ఏమైపోయారంట? చెడిపోయినటువంటి ప్రజలను దారి తొలగి గొర్రెల వల్లే వారు తప్పిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ సరైన మార్గంలో నడిపించాలని ప్రభు ఏం చేశారని తెలుసా? ఆయన మౌనం అయిపోయి ఉన్నాడట. ఇప్పుడు క్రీస్తును కలిగిన మనం ఏ ప్రేమ కలిగి ఉండాలా, ఏ మనసు కలిగి ఉండాలా అంటే, క్రీస్తు చూపిన ప్రేమ మనం చూపాల. కొట్టిన వారిని ఆయన కొట్టలేదు, తిట్టిన వారిని ఆయన తిట్టలేదు,
ఆయన గుద్దిన వారిని తిరిగి గుద్దలేదు. మాటలు పలుకారు, అపనిందలేశారు, అపజయాలు ఆ మాటలు చెప్పారు, సాక్ష్యాలు చెప్పారు. అయినను ఆయన ఏమిప్పలేదట, నోరెప్పలేదు. ఒకే దానికి ఇప్పాడు, నువ్వు పరమాత్మని కుమారుడు అంటే, అవును నేను పరమాత్మని కుమారుడని క్రీస్తునని అతడు ధైర్యంగా దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన ఎవరు అని అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయి ఉండి ఏం ధరించాడట, ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, బాధించబడ్డాడు, హింసించబడ్డాడు, శోధించబడ్డాడు. అయినను ఆయన మౌనమైపోయి ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన వచ్చిన పని తిరిగి కొట్టే పని కాదు, తిరిగి తిట్టే పని కాదు. మానవులను క్షమించి రక్షించడానికి రక్షకుడిగా వచ్చినవాడు కనుక ఆయన ఏం చెప్పాడు తెలుసా? మౌనంగానే ఉండిపోయాడు. ఇంకే ఏం చెప్పాడో, దేవుని కుమారుడు నేను. నిజమే. ఎందుకో తెలుసా? ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఆకాశ మేఘరుడై వచ్చుటయు మీరు అందరూ ఏం చేయబోతున్నారు, చూడబోతున్నారు అని చెప్పాడు ఆయన. సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండటయు మేఘారుడై వచ్చుటయు మీరేం చేస్తారు, చూస్తారు, మీరు చూస్తారు. కాబట్టి ఏం చేయాలంట, మనం చూడబోతున్నాం అనే సత్యాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సును తన మహత్తు గల మాట చేత దేవుని కుడి పార్శ్వమున ఏమై ఉన్నాడట, కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు అంటున్నాడు ఇక్కడ, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎలాగంట, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, ఆయనంట కుడి పార్శ్వమందు ఏమై ఉన్నాడట, కూర్చున్నాడట. ఎలా కూర్చున్నాడో చెప్తున్నాడు చూడండి. ఏమని, మరి ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడిపార్శ్వమున ఏమై ఉన్నాడట, కూర్చుండెను. కింద వచ్చి గెలుతాడుగా అంటాడు, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియో గాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన కుమారుడయ్యుండును అనియు ఆ దూతల్లో ఎవరితోనైనను ఎప్పుడైనాను చెప్పినా. కాబట్టి ఆయన ఏం చేయబడుతున్నాడు తెలుసా, మహాశ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహుడుగాగు దేవుని కుడిపార్శ్వమున ఏం చేయబోతున్నాడు తెలుసా, కూర్చుండబోతున్నాడట. కాబట్టి ఒకరోజు మీరు చూడబోతున్నారు, ఆయన మేఘారుడు వచ్చుటయు మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండటయు మీరు చూస్తారని ప్రభు ప్రధాన యాజకునితో చెప్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి గమనించండి, యేసు చూపిన ప్రేమ ఎంత గొప్పదంటే, కొట్టినోళ్ళని ఆయన కొట్టలేదు, తిట్టినోళ్ళని ఆయన తిట్టలేదు, ఊసినా కూడా మాట్లాడలేదు. ఎందుకని? అందుకే మనం ఎలాగ ఉండాలని చెప్తున్నాడో తెలుసా? నేను ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, 9వ వచనం, 11వ వచనం చూడు. అదే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తం, ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం, దేవుని కొరకు
నిందించబడి అవమాన పాలు పొందిన మనకి ఈ లోకములో అవమానంగా మనం ఎంచుకున్న పరలోకములో మనకు గొప్ప ధన్యత కలగబోతుందంట. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు ఎంతోమంది నిందిస్తారు. ఈ పరిసరలో ఎంతోమంది నిందించిన వారు ఉన్నారు. ఎంతోమంది మరి ఏంటంటే లేని మాటలు సృష్టించే వాళ్ళు ఉంటారు. అపనిందలు వేసే వాళ్ళు ఉంటారు. ఈ పోరాటంలో ఈ పరిసరలో ఎన్నో శ్రమలు, శోధనలు, ఎన్నో అపనిందలు, ఎన్నో అపజయాలు ఎన్నో వచ్చినా ఎవరి నిమిత్తం భరించవలసి వస్తుంది? క్రీస్తు నిమిత్తం. క్రీస్తు నిమిత్తం భరించటం కనుక పరలోకములో మనం ధన్యులమంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి నేను పరిసరికి రాకమునుపు బాప్తిసం పొందకముందు వేరు, నేను బాప్తిసం పొందిన తర్వాత పరిసరికి వచ్చిన తర్వాత నేను వేరు. అప్పుడు ఏంటి తెలుసా? చిన్ని మాట ఎవరన్నా ఇంట్లో ఏమన్నా కూడా కత్తి తీసి కర్ర తీసి నేను వాళ్ళని భయపెట్టేసేవాళ్ళు. చాలా కోపం నాకు. కానీ ఏ రోజైతే యేసు క్రీస్తు ప్రభుకి నా హృదయంలో చోటిచ్చి బాప్తిసం తీసుకున్నానో ఆ రోజు నుంచి కొడతాకొచ్చిన చూడ ఆడి మీద తిరగబడే మనసు లేకుండా పోయింది. నాకు నేనుగానే ఏమైపోయిందా ఈ కోపం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే క్రీస్తు నిమిత్తం. ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవిస్తున్నాం, బాధ అనుభవిస్తున్నాం, నిందలు అవమానాలు భరిస్తున్నాం. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? నా నిమిత్తము మీరు జనులు మిమ్మల్ని చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, నిందించినప్పుడు మీరెవరో తెలుసా? ధన్యులు, 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 ధన్యులు. నేను ట్రైనింగ్లో ఉండగా ప్రాక్టికల్కి వచ్చినప్పుడు, ప్రాక్టికల్ ట్రైనింగ్లోనే ఒక 15 రోజులకే నన్ను కొట్టడానికి ఒక దుడ్డుగారు ఎత్తాడు ఒక అతను, గొల్లలతను. ఏంటంటే యేసు ఎవరో ఈ రాత్రి మేము మీ గ్రామానికి వచ్చాం చెప్పడానికి, ఈ రాత్రి యేసు ఎవరో మీకు చెప్పబోతున్నాం, దయచేసి వినండి అని నేను నిలబడి ప్రకటన చెప్తుంటే, యేసు ఎవరో తర్వాత చూద్దాం, నువ్వు ఎవడవరా అని చెప్పి ఆ జనాల మధ్యలో నుంచి కర్ర తిప్పేశాడు. కానీ ఆశ్చర్యమైన తెలుసా, ఆ రోజు అతను కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు అదే ఊరిలో తోటపేట అనేటువంటి గ్రామంలో పెద్ద సంఘం ఉంది. ఆ సంఘానికి అతనే పెద్ద. ఆ రోజు ఆయన కొట్టుంటే, మేము తిట్టుంటే, నిందించుంటే వాడు ఏమవునాం. కానీ మేము ఆ రోజు మౌనం అయిపోయి దేవుని సువార్తను ప్రకటించి వచ్చేసాం. కానీ ఈరోజు నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు నాకు ఆ పాస్టర్ గారు చెప్పింది ఏంటి తెలుసా? రాజరత్నం ఆ రోజు కర్ర తెచ్చాడు చూడు, ఆ దుడ్డు కర్ర తిప్పాడు వాడు, మనకి సంఘ పెద్దయ్యా, ఒకరోజు రా సంఘానికి వాక్యం చెప్తుంది. కానీ నన్ను చాలాసార్లు అడిగారు ఆయన. నాకు ఖాళీ లేక నేను వెళ్ళలేకపోయాను. కానీ ఒకసారి వెళ్ళాను. వెళితే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఆ పేటలో పెద్ద సంఘం కట్టబడ్డది. ఆ రోజు ప్రభునెరగని ప్రజల మధ్యలో మేమే బరకం వేసుకుని ఆ ఊరంతా తిరిగి ఇక్కడ ప్రార్థన పెడతాం, యేసు ప్రభు గురించి చెప్తాం, మీరు రండి అని చెప్పి ఆ రాత్రి అక్కడ ప్రార్థన పెట్టాం. కానీ ఆ రాత్రి యేసు ఎవరో తర్వాత మీరు ఎవర్రా అని చెప్పి దుడ్డుగారు పట్టుకొచ్చి మా నెత్తుల మీద పెట్టాడు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తిని మార్చాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ ఊరిలో అనేక మంది ప్రభుని నమ్ముకోగలిగారు, యేసు ప్రభుని నమ్ముకున్నారు. గొప్ప సంఘం అక్కడ కట్టబడ్డది. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తము మీ జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, బాధించినప్పుడు, వేధించినప్పుడు ఏమవద్దు. ఈరోజు మనం సహించుకోగలుగుతున్నామా? అంతెందుకు గుళ్ళో కాలు చాపొద్దంటే కోపం వచ్చేస్తుంది జనాలకి. మోకరించండి అమ్మంటే కోపం వచ్చేస్తుంది. బయట ఇంకెక్కడ ఒప్పుకోగలుగుతారు? మందిరంలోనే మనం లోబడలేనప్పుడు, మందిరంలోనే లోబడే స్వభావం మనకు లేనప్పుడు, మందిరంలోనే దేవునికి విధేయులం కాలేనప్పుడు లోక మనుషులకి ఎక్కడ విధేయులు కాగలుగుతాం? ఎక్కడ దేవుని నామాన్ని మనం ప్రకటన చేయగలుగుతాం? ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. ప్రభు అంటాడు, నా నిమిత్తం. ఎవరి నిమిత్తం? ఇక్కడికి ఎవరి కోసం వస్తున్నా? నా కోసం ఎవడు రావట్లేదు, నేను మీకోసం రావట్లేదు. ఇది నాకు దేవుడు అప్పగించిన పని. మనం దేవుని కొరకు వస్తున్నాం. దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు ఆయుష్ ఇవ్వాలని, అయ్యా మమ్మలను మీ కృపతో నింపమని అడగడానికి వస్తున్నాం. అంతేకాదు మనతో పాటు ఉన్న అనేక మంది కొరకు ప్రార్థన చేయడానికి వస్తున్నాం. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి నా నిమిత్తం. ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం అండి?
దేవుని కొరకు మనం ఏం చేయమన్నాడు? మొరపెట్టమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. అందరూ చేత మీరు ఇచ్చిన అంశాలు చూస్తే ఒక్కొక్క అంశంలో 30-40 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కరు షీట్లో మీరు ఇచ్చిన షీట్లు చూస్తే 15 పేర్లు తెచ్చారు. మేము తేవద్దని అంటలేదు. ఆ అంశాల కొరకు రోజు ఏదో ఒక రోజు 40 రోజుల్లో మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తారు కదని కొంచెం లేట్ అవుతుంటే అయ్య బాబోయ్ ఇంకా వదలరా అనే కాడకు వచ్చేసారు. అంటే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా, తరుగుతున్నామా? మన ఆత్మీయ జీవితంలో 30 నుంచి 60 నుంచి ఎక్కడికి వెళ్ళాలంట? నూరంతల్లోకి వెళ్ళాలా? ప్రార్థన చేయడానికి ఆసక్తి కావాలా? ప్రభుతో గడపటం, దేవునితో మాట్లాడటం అది గొప్ప భాగ్యముగా మనం ఎంచుకోవాలా. ఇసుకు అనేది రాకూడదు. ఇసుకు చాలా ప్రమాదకరం. మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కి నెట్టేస్తుంది విసుకు. కాబట్టి ప్రార్థించడానికి అవకాశం, స్తుతించడానికి అవకాశం, జ్ఞానించడానికి అవకాశం ఈ 40 రోజులు. నేను పెదపూడిలో పగలు పనిలో ఉంటున్నా, పనికాడ ఉంటున్నా, ఏదో ఒక టైంలో కరెక్ట్గా 11 నుంచి 1 గంట లోపల ఎక్కడో దిక్కిన వాక్యం చెప్పొస్తున్నాను. నైటు ఇసుక పొళ్ళు వాక్యం చెప్తున్నాను, ఇక్కడ వాక్యం చెప్తున్నాను. దేవుని సన్నిధానంలో దేవుడిచ్చిన అవకాశం ఇది. ఒకరోజు కూర్చోమంటే ఏం చేయాలి? కూర్చోవాలి. ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, ఆయుష్ ఇచ్చాడు దేవుడు, నిలబడి చెప్పడానికి, మాట్లాడడానికి. ఇది ఎవరి కృప అంటే దేవుని కృప, దేవుని కృప. నిన్న ఎస్ఎస్ నగర్లో పాపం స్ట్రోక్ వచ్చి 5 వాల్స్ పోయి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు ఐసీయూలోకి అలా జాయిన్ చేయగానే చచ్చిపోయాడు. ఇంత పోసి 45 సంవత్సరాల వయసు, 2 పిల్లలు ఆయనకి. చాలా మంచివాడు, విధేయతపరుడు. రాజు అని కోట సత్యప్రసాద్ అని అతను, కోటోళ్ళు అతను, ఎస్ఎస్ నగర్. ఆ శుక్రవారం అట నిన్న రేపు రోజున చనిపోయాడు ఆయన. నాకు కరెక్ట్గా రోజు ఖాళీగా ఉన్నాను, ఒకసారి చేందరికి వెళ్ళొద్దామని పొలం వెళ్ళాం. ఫోన్ చేసి కరెక్ట్గా అన్న ఇలాగ బావగారు చనిపోయారు, ఎక్కడున్నారు, త్వరగా రండి అని చెప్తే నేను వెంటనే పొలాన్ని నుంచి వచ్చి ఆడికి సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. ఆ కార్యక్రమం చేశాం. మొన్నటి దినం ఫోన్ చేసి అన్న తప్పకుండా మీరు రావాలా, చాలామంది ప్రజలను పిలిచాం, మీరు వస్తే బాగుంటుంది, మా పాస్టర్ గారు ఎలాగున్నా మీరు కూడా రండి, కొంచెంసేపు వాక్యం చెప్పాలని. అంటే మరి ఇలా పని చేస్తున్నారు తమ్ముడు, లేదన్న తప్పకుండా మీరు రావాలంటే నేను మళ్ళీ అక్కడి నుంచి 11 గంటలకి పనులకి అప్పగించి మా పెద్దోని మళ్ళీ అక్కడికి రమ్మని వాడిని అక్కడెట్టి నేను నిన్న అక్కడికి వచ్చి అక్కడ వాక్యం చెప్పగలిగా. ఈరోజు కోరుకొండలపేటలో సీమంత కార్యక్రమంలో వాక్యం చెప్పవలసి వచ్చింది. యశ్రత్న గారు అన్నయ్య గారు అమ్మాయి, అన్నయ్య గారి కోళ్ళు ఈరోజు తీసుకెళ్ళిపోతున్నారు. కుదరదు, నువ్వు తప్పకుండా రావాలి. ఎలా రాను యశ్రత్న, ఉన్నావు కదా నడిపించంటే కుదరదు, మా ఇంట్లో నేనేం చెప్పను, నువ్వు మీరు వచ్చి వాక్యం చెప్పండి తప్పదంటే 11 గంటలకి అక్కడికి వచ్చి 1 గంట వరకు అక్కడ ఆరాధన జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? పగలు ఖాళీ లేకుండా, రాత్రి ఖాళీ లేకుండా నిజానికి శరీరం సహకరించట్లేదు. అయినా దేవుని కొరకు మనం ఏమవ్వాలి తెలుసా? శ్రమ పడాలి. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఇది గొప్ప కోసం ఇంకా నేను చెప్పట్లేదు. పగళ్ళు దేవుని కొరకు వాడబడుతూ, రాత్రి దేవుని కొరకు వాడబడుతూ ఇంత ప్రయాస పడుతున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా మనం ముందుకి వెళ్ళాలని. ఎందుకంటే ఒకరోజు దేవుడు ఈ పనికి ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా? ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. 40 రాత్రులు ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఏ ప్రతిఫలం నేను ఆశించట్లేదు. ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో వాక్యం మనం చెప్పగలుగుతున్నాం. ఒకరోజు ఈ పనికి పరలోకమందు దేవుడు ఏమేమి ఇవ్వబోతున్నాడు తెలుసా? ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నిలబడగలుగుతున్నాను. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఒకరోజు కూర్చోరా బాబు అంటే చాలు, ఇక నీ పని చాలంటే కూర్చోవాలే. అన్ని రోజులు మనవి కాదు. అందుకని సమయం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే మనం ఎక్కడ గడపాలా? ప్రభుతో గడపాలి. ఇసుకు రాకూడదు ప్రభుతో గడపడానికి. ప్రభుతో గడపడానికి ఏం రాకూడదు? విసుగు రాకూడదు.
విసుగొత్తే ఎలా కుదురుతుందండి? విసుగు చెందితే కుదరదు. ఆ శక్తిలో మనం ముందుకు వెళ్ళాలి. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసే ఒక భాగ్యం దేవుడు మనకిచ్చాడని భాగ్యముగా మనం ఎంచుకోవాలి. అక్కడ అన్నాడు, అదే చెప్తున్నాడు, నా నిమిత్తము. ఎవరి నిమిత్తం? ఇక్కడికి వచ్చేది మనం ఎవరి నిమిత్తం వస్తున్నాం? దేవుని కొరకు వస్తున్నాం. దేవుడు ఒక రోజు మనం చేసిన ఈ పనికి ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా? ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. 40 రోజులు మానక దేవుని సన్నిధిలో ప్రతి రాత్రి గడిపే వాళ్ళు ప్రతిఫలము పొందబోతున్నారు. ఆశీర్వాదం చేత మీరు నింపబడబోతున్నారు. దేవుని కృపలో మీరు వర్ధిల్లబోతున్నారు. దేవుని ఆశీర్వాదాల చేత మీరు నడిపించబడబోతున్నారు. తప్పక దేవుడు ఈ కార్యాలు పాలు పొంది మన అందరికీ ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం సాగాలి. అదిగో నాగమని చూడండి, చేతికి శలాన్ని పెట్టుకుని ఎడుకొచ్చి కూర్చుంది. ఎందుకు రావాలా? అక్కడ మన స్త్రీను కాలు కట్టేసారు. కాలు కట్టేసి కాలు పైకెట్టుకుని పడుకుంటే ఎవడేమంటాడు? మందిరానికి రాకపోతే అయ్యి బాబు కాలు కట్టేస్తుంది అనుకుంటాం మనం. అయినా కూడా ఎక్కడ గడపాలా? దేవుని సందులో ఆ కాలుతోటి వచ్చేసి అలాగే కుర్చీ మీద ఎట్టు కూర్చుంటున్నాడు. చాలామందిలోనే ఏంటంటే ఎలాగలావని దేవుని సందులో గడపాలని ఆశ, కొంతమందికి ఎలాగలావని దేవుని మందిరాన్ని దొంగిలించాలని ఆశ. ఇందులో ఏ గుంపుకి చెందిన వాళ్ళమో మనం ఆలోచన చేసుకోండి. దేవుని నిమిత్తం మనం శ్రమ అనుభవించాలి. దేవుని నిమిత్తం ఏ కష్టం భరించినా ఒకరోజు పరలోకంలో ఏం పొందబోతున్నాం? ప్రతిఫలం పొందబోతున్నాం. కాబట్టి ఏం పొందటానికి సిద్ధపడదాం? ప్రతిఫలం పొందటానికి, ఆశీర్వాదాన్ని పొందటానికి, దీవెన పొందటానికి మనం ఏమవుదాం తెలుసా? సిద్ధపడదాం. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఉచితమైన కృపచేత, నీ అపారమైన ప్రేమ చేత ఏ యోగ్యత అర్హత మాకు లేనప్పటికీ మీరు ఎంతగానో మమ్మల్ని కాపాడి నడిపిస్తూ బలపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. జరుగుతున్న కూడికలను బట్టి వందనాలు, ఇంకా జరగబోయే కూడికలను బట్టి కూడా వందనాలు. ముగింపుకు వచ్చేస్తున్నాం ప్రభువా. దయచేసి ఈ 40 రోజులు ఆగిపోకుండా సాగిపోయే కృపిచ్చాం. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మీరు నీ సన్నిధిలో చక్కగా 40 రోజులు సాగడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు తప్పేం చెల్లించలే. కుడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు కూడా మీ దేవునితో నింపండి నాయన. నిన్ను గుద్దిన వారిని చూచి నువ్వు కోప్పడలేదు, ఊసిన వారిని చూచి నువ్వు కోప్పడలేదు నాయన. సరుపులు సరిసిన వారిని చూచి కూడా నువ్వు కోప్పడలేదు. నువ్వు మౌనమైపోయావు, నోరు తెరవలేదు. అట్టి మనసు మేము కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆ మనస్సు మేము లోకంలో చూపించగలిగితే అనేకులు నీ వద్దకు వస్తారని నువ్వు కోరుకుంటున్నావు. అట్టి మనస్సు మా అందరికి దయచే. నీ నిమిత్తం మేము నిందించబడాలి, నీ నిమిత్తం శ్రమ అనుభవించాలి, నీ నిమిత్తం చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు నాయనా మేము ధన్యులమని చెప్పావు. అలాంటి ధన్యకరమైన జీవితాలు మేము జీవించాలా. నీ సన్నిధిలో ధన్యులుగా మేము పిలువబడాలి. అలాంటి కృప మా అందరికి దయచేయండి. అట్టి మనస్సు మాకు దయచేయండి. ఈ రాత్రి కుడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి ఒక్కరికి అట్టి మనసు ఇవ్వండి. చాలామంది రాలేకపోతున్నారు. వారికి ఉన్న అనారోగ్యాలను బట్టి, వారికి ఉన్న పనులను బట్టి నీ సన్నిధిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాళ్ళతో మీరు మాట్లాడండి, ప్రేమను పుట్టించండి, నీ సంధికి నడిపించండి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండమంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డ ఆసక్తి విషయంలో ముందుకు సాగటానికి కృపనివ్వండి, మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అని దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కనుని సహవాసము సమాధానం ఇడుకున్న మనకును సర్వలోకముండ నామనెరిగిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువచ్చు పర్యంతరం ఆయన ఆత్మ సదాకాలము తోడై నడిపించును గాక. యేసు రక్తమేచ్చా, సిలువ రక్తమేచ్చా, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాదికి ఎలికనంత నాశనము కలుగునుగాక. ఆమేన్,
ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.